కానీ ఆత్మ అనేటువంటిది నిత్యము, సత్యము, అవినాశి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. సాంఖ్యయోగంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి శ్లోకాలు మనం ఎన్నో చెప్పుకున్నాం. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మకి జననము లేదు, మరణము లేదు. ఇంకా దేని గురించి మనకి భయము, దేని గురించి మనము ఆందోళన పడవలసి ఉంటుంది. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడి అటువంటి సాంఖ్యాన్నే కృష్ణ పరమాత్ముడు అర్జునుల వారికి ఇవ్వటం జరిగింది. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు జీవనంలో సమన్వయాన్ని పొందగలుగుతామనేటువంటిది మనం ఈ సాంఖ్యయోగం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ జీవన సమన్వయం అనేటువంటిది భగవద్గీతని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయము. జీవితం మనకెప్పుడూ కూడా రెండు విషయాల మధ్య సాగుతుంది. జాగ్రత్తగా గమనించండి. నిన్న సాయంత్రం కూడా పంపించినటువంటి కొటేషన్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటిదే. మొట్టమొదటిది రాగము, అంటే ఆసక్తి కలిగి ఉండటము జీవితంలో. రెండవది ద్వేషము, విరక్తి కలిగి ఉండటము. మన మనస్సు అనేటువంటిది ఒక్కొక్కప్పుడు ఆనందంతో ఊగిపోతూ ఉంటుంది, ఇంకొకసారి బాధతో కృంగిపోతూ ఉంటుంది. కానీ కృష్ణ పరమాత్మల వారు సాంఖ్యయోగంలో చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఉన్నది. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వాన్ని కలిగి ఉండటమే యోగం అని చెప్పబడింది అని కృష్ణ పరమాత్మల వారు ఉద్ఘోషించారు కదా. సుఖంలో, ఆనందంలో అహంకారం అనేటువంటిది లేకుండా, దుఃఖంలో నిరాశ అనేటువంటిది లేకుండా నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. ఇదే జీవన సమన్వయం. ఇంకా నీకు ఎదురుండేటువంటి పరిస్థితే ఉండదు. కాబట్టి కర్తవ్యము, ఆసక్తి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏమిటి? కృష్ణ పరమాత్ముడు ఇదే సాంఖ్యయుగంలో చెప్పినటువంటిది కర్మయోగానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి శ్లోకం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు ఉన్నటువంటి అధికారం నువ్వు చేయవలసినటువంటి కర్మలో మాత్రమే, దాని యొక్క ఫలితంపై కాదు. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశిస్తావో తప్పనిసరిగా సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటిని అనుభవించి తీరవలసిందే. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఇదే మన యొక్క జీవన సమన్వయానికి మూల సూత్రం అనేటువంటిది మనమందరం కూడాను తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ తప్పనిసరిగా బంధనానికి కారణమయ్యి తీరుతుంది. ఆసక్తితో చేసిన కర్మ ఎప్పుడూ కూడాను మనకి అనాసక్తితో చేసిన కర్మ విముక్తికి మార్గం అవుతుంది. కాబట్టి ఈ సాంఖ్యయోగం మనము ప్రస్తుతము ఈ ప్రయాణాలు, ఈ దీక్షల వలన లైవ్ సత్సంగం చేయలేకపోవడం, ప్రత్యక్ష సత్సంగం చేయలేకుండా నారాయణి సహకారంతో మనం పాత రికార్డింగ్స్ అన్నీ కూడా చక్కగా కలిసి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సాంఖ్య యోగము ఏ యోగానికి, ఏ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం సందర్భంలో ఒక 5-10 నిమిషాలు మాట్లాడటం జరుగుతున్నది. కాబట్టి ఈ సాంఖ్య యోగంలో మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి స్థిత ప్రజ్ఞత లక్షణం అనేటువంటిది ఏమిటి, అది ఎలా సమన్వయానికి మనకి ఉపకరిస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. సాంఖ్యయోగం చివరికి వచ్చేసరికి కృష్ణ పరమాత్మల వారు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలను తెలియపరుస్తున్నారు. ఎవరైతే ఇంద్రియాలను నియంత్రించగలుగుతారో, ఎవరైతే రాగద్వేషాలకి లోబడకుండా ఉంటారో, ఎవరైతే అంతర్ముఖుడై ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు అని ప్రకటించారండి కృష్ణ పరమాత్మ. ఇదే జీవితానికి సమన్వయ స్థితిగా మనమందరం కూడా గుర్తించాలి. ఈ ప్రస్తుతము కలియుగంలో 21వ శతాబ్దంలో మనకున్నటువంటి జీవన విధానంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చూడండి. చెప్పండి. మీలో ఒత్తిడి లేకుండా ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఉన్న వారిలో? సంబంధ బాంధవ్యాలలో సమస్య లేకుండా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఆర్థికమైనటువంటి ఇన్సెక్యూరిటీస్ అంటే ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్, ఆర్థిక భయాలు లేనటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? అసూయ, ద్వేషాలు లేనటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? అది తప్పు కాదు. కానీ పరిస్థితుల ప్రభావం చేత మన మనస్సు అనేటువంటిది లొంగిపోతుంది. ఇవన్నీ అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో. సాంఖ్యయోగాన్ని గుర్తు తెచ్చుకుందాం అందరం కూడా. నీ పాత్రని శ్రద్ధగా నీవు నిర్వర్తించు. అంతే నీవు చేయవలసింది. నీ యొక్క నిజ స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని మరచిపోకు. నీ ఉద్యోగం నీది కాదు, అది నీ కర్తవ్యం మాత్రమే. గుర్తుపెట్టుకో. నీ కుటుంబం నీది కాదు, అది నీవు చేయవలసినటువంటి సేవ యొక్క స్థలం మాత్రమే. గుర్తుపెట్టుకో. నీ శరీరం నీది కాదు, నీ యొక్క సాధన యంత్రం మాత్రమేనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం కూడా నీవు గుర్తుపెట్టుకో. ఇటువంటి దృష్టికోణం నీవు ఏర్పరచుకున్నప్పుడు జీవితం అనేటువంటిది విషాదాన్ని కలగజేసేటువంటి ఒక రణరంగం కాదు, ఒక యుద్ధ భూమి కాదు.
ఒక యోగ భూమి అవుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడాను గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియ బంధువులారా, ఆత్మలారా, సాంఖ్యయోగం మనకి నేర్పేది ఈ సత్సంగంలో మీరు వినబోయేటువంటిది బయటి సంఘటనలని, ప్రపంచాన్ని నీవు మార్చలేకపోయినా నీ యొక్క అంతర్దృష్టిని మార్చగలిగే శక్తి నీలో ఉన్నది. జీవితంలో సమన్వయం చేసుకోవటం అంటే బాహ్య పరిస్థితుల్ని నీకనువుగా సమతుల్యం చేసుకోవటం కాదు. నీ అంతర స్థితిని సమత్వం స్థితిలోకి మలుచుకోవటమే. శరీరం అనేటువంటి దాంతో నీ కర్తవ్యాన్ని చెయ్యి. మనస్సుతో సమత్వం నిలుపుకో. బుద్ధితో వివేకాన్ని కలిగి ఉండు. ఆత్మతో సాక్షీభూతంగా నిలిచి ఉండు. అప్పుడు నీ జీవితం ధర్మమయమైపోతుంది, యోగమయమైపోతుంది, సత్ చిత్ ఆనందమయంగా మారిపోతుంది. ఓం శుభం. స్వస్తి.